అవి వాటి ఆకారాన్ని బట్టి ఆ చక్రంలో దేవి యొక్క స్వరూపాన్ని, ఆ తల్లి చూపించే కటాక్షాన్ని బట్టి చక్రానికి పేర్లున్నాయి. అవి కాకుండా మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అవేంటంటే ఏ చక్రంలో ఎంతమంది యోగిని అమ్మలు ఉన్నారు, ఒక్కో చక్రంలో ఉన్న యోగినులకు ఒక్కొక్క పేరు ఉంటుంది. అవి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి చక్రంలో 8 మంది యోగినులు ఉంటారు. వీళ్ళని ప్రకట యోగినులు అంటారు. ఇందులో ఉన్న 28 మంది యోగినులను ప్రకట యోగినులు అంటారు. ప్రథమ ఆవరణం ఇది. ఈ ప్రథమ ఆవరణము 3 లోకాలకి సంకేతంగా ఇక్కడ 3 రేఖలుగాను చతురస్రాకారంలో ఉంటుంది. భూపురత్రయము అంటారు, దీన్ని భూపురం అంటారు. ఇక్కడ 3 రేఖలుగా ఉంటుంది. ఈ 3 రేఖలు శుక్ల, అరుణ, పీతవర్ణాలతో ఉంటాయి. శుక్ల అంటే